ప్రస్తుతం మనతో పాటు పవన్ గౌడ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు. పవన్ గౌడ్ గారు, ఏంది మొన్న హరీష్ రావు గారికి ఇచ్చారు, నిన్న కేసీఆర్ గారికి ఇచ్చారు, ఈ రోజు కేటీఆర్ గారికి ఇచ్చారు. సో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏది చెర్లపల్లి జైల్లో కన్ఫర్మ్ అనుకోవచ్చా? మాట మీద ముందే నిలబడతా అని చెప్పేసి తొడగొడ కొట్టడం అనేది జరిగింది. సో బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పేసి అనుకోవచ్చా? బీఆర్ఎస్ పని అయిపోవుడు, బీఆర్ఎస్ ను ఖతం చేసుడు ఆయన గురువు చంద్రబాబు నాయుడు వల్లనే కాలేదు. ఈ తోక రేవంత్ రెడ్డి వల్ల ఏమైతుందో చూద్దాము. ఇంకొకటి, ప్రజలకు ఇచ్చిన హామీలను, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చే తెలివి లేక, ప్రజల మీద పరిపాలన మీద అవగాహన లేక, ఒక ఓటుకు నోటు దొంగ చేస్తున్న ప్రయత్నాలు. నేను దొంగనైనా తెలంగాణ రాష్ట్రంలో క్లీన్ చీట్ ఉన్న నాయకులు, ఇమేజ్ ఉన్న నాయకుల మీద దొంగనం చేద్దామని చేస్తున్న చిరు ప్రయత్నాలు తప్ప ఏం లేదు. తొడగొట్టినా మెడగొట్టినా అంటాడు. తొడా మెడ దేనికోసం కొట్టిండు? తెలంగాణ రాష్ట్రం కోసం ఏమన్నా కొట్టిండా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కోసం నీళ్లు తీసుకురావడానికి కొట్టిండా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కరెంటు తీసుకురావడానికి కొట్టిండా? దేనికోసం కొట్టిండు? ఆయన కోసం కొట్టిండు. ఆయన కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప ఏం లేదు. అంటే ఇప్పుడు అవినీతి చేశారు కాబట్టి ఏసీబీ వాళ్ళు పదే పదే నోటీసులు ఇస్తున్నారు. అవినీతి నిరూపణ కాలేదు, చేసిండ్రు అనేసి ఆయన మీద నిందలేస్తున్నారు తప్ప చేసే నాయకులు కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు లాంటి నాయకులు కాదు అనేది ప్రజలకు అందరికీ తెలుసు. అంటే కక్ష సాధింపు చర్యలో భాగంగా అరెస్ట్ చేస్తాడు కావచ్చు. మా వదినమ్మ రేవంత్ అన్న వాళ్ళ భార్య రోజు అడుగుతుందట, ఏమైంది నిన్ను అరెస్ట్ చేసిండ్రు, మరి వాళ్ళని అరెస్ట్ చేస్తావా చేయవా అని అడుగుతుందట. ఇంట్లో పోరు భరించలేక ఇవన్నీ చేస్తున్నాడు, అంతే తప్ప ఏం లేదు. అవినీతి చేసిండ్రు కానీ నిర్ధారణ కాలే కదా. అవినీతి ఏ విధంగా చేసిండ్రు? ఈ ఫార్ములా తీసుకురావడం అవినీత, ఈ ఫార్ములాను తీసుకొచ్చి పెట్టుబడులను తీసుకురావడం అవినీత. ఏది అవినీతి? కాళేశ్వరం నుంచి వెళ్ళి నీళ్లు తీసుకొస్తే అవినీతి అంటారు. ఈ ఫార్ములా తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తే అవినీతి అంటారు. మరి రేవంత్ రెడ్డి 200 కోట్లతోటి అందాల బామలను తీసుకొచ్చిండు. ఆ అందాల బామలల్లా మిస్ ఇంగ్లాండ్ మ్యాగీని ఏ విధంగా మాట్లాడిందో మనకు తెలుసు. నన్ను ఒక వ్యభిచారిని చూసినట్టుగా చూసిండ్రు, నన్ను మిస్బిహేవ్ చేసిండ్రు నాయకులు, వాళ్ళ దాంట్లో ఉన్నోళ్ళు IAS అధికారులు అని చెప్పారు. మరి దాని మీద విచారణ ఏమైంది? రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వానికి ఒక లెక్క, ప్రతిపక్ష పార్టీలలో ఉన్నోళ్ళ మీద ఒక లెక్కన? ప్రభుత్వం అది ఏదైనా కూడా అందరికీ సమానం కదా, మరి సమానంగా ఎందుకు చేస్తలేరు? సుంకిశాల ఏం జరిగిందో తెలుసు, 8 మంది దాంట్లో చనిపోయినరు, దాని మీద విచారణ ఎందుకు జరుగుతలేదు? పెద్దవాగు కొట్టుకపోయింది, దాని మీద విచారణ ఎందుకు జరుగుతలేదు? రైతన్నలు చచ్చిపోతున్నారు, నీళ్ళు వస్తలేవు, చేనేతన్నలు చచ్చిపోతున్నారు, దాని మీద విచారణ ఎందుకు జరుగుతలేదు? 200 కోట్లు పెట్టి అందాల బామలను తీసుకొచ్చే ఎన్ని కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినావో అది కూడా చెప్పాలి. 46 కోట్లు పెట్టి 40 కోట్లు పెట్టి కేటీఆర్ గారు ఈ ఫార్ములా రేసును పెట్టడం వల్ల 700 కోట్ల పైగా పెట్టుబడులు వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. నీ అందాల పోటీలతోటి ఎంతమంది ఎన్ని రకాలుగా బ్రాండ్ ఇమేజ్ పెరిగిందో కూడా చెప్పాలి. ఇగో గద్దె దింపుడు ఎవరి వల్ల కాదు. 1.8% ఓట్ల తేడాతోటి అలవి కాని హామీలు, దొంగ నాటకాలు, 10 సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి పోయి ఏడవడం వల్ల మాత్రమే అధికారంలోకి వచ్చిండ్రు. కేసీఆర్ గారి మీద ఎక్కడా వ్యతిరేకత లేదు. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు పెట్టమని చెప్పుర్రి, ఎలక్షన్లు పెట్టమని చెప్పుర్రి, ఏమైతుందో తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి ఏ విధంగా బుద్ధి చెప్పబోతారో చూస్తారు. బొక్కబోర్లు అస్సలు పడది. బీఆర్ఎస్ టాప్ గేర్ వేసుకొని వస్తుంది. ఈ రోజు వచ్చేటప్పుడు ప్రజలు కొంతమంది కలిసిండ్రు, ఒక సాఫ్ట్వేర్ అన్న కలిసిండు. అమ్మ, ఒక 6 నెలలు ఆగితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని రాళ్ళిచ్చుకొని కొట్టే ప్రయత్నాలు కూడా చేస్తారు అని చెప్పారు. బాపు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిండు. ఒకప్పుడు తెలంగాణ అంటేనే ఈసడింపులు ఉండే, మా భాషను, మా యాసను అవహేళన చేసిర్రు. మా భాష, మా యాస మాది తెలంగాణ రాష్ట్రం అని గల్లా ఎత్తుకొని తెచ్చే విధంగా చేసిండు. కాబట్టి బాపు కేసీఆర్ గారి టాటూ. ఈయన లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ఈయన లేకపోతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టకపోయేది. ఈయన లేకపోతే నాకున్న 2 ఎకరాల భూమిలో నీళ్లు రాకపోతుండే. నేను ఒక రైతు బిడ్డను, ఒక ఉద్యమకారుని బిడ్డను. ఆనాడు కాళేశ్వరం లేనప్పుడు SRSP నుంచి వెళ్ళి నీళ్ళు వస్తే ఒక్క పంటనే వండేది మాది. మస్తు చేస్తారు, పని చేస్తున్న మీద ట్రోల్స్ కామను. నేను పోతుంటే కుక్కలు మొరుగుతాయి, ఆ ట్రోలింగ్లు అవన్నీ నేను పట్టించుకోను. బాపు కేసీఆర్ గారిని మళ్ళా గద్దెల మీద కూర్చుండబెట్టడమే, ఆయనను ముఖ్యమంత్రిని చేయడమే ప్రధాన లక్ష్యం నాకు.